గాయత్రి కేసు మనందరికీ తెలిసింది. అత్యంత దారుణంగా తన సైకో భర్తే ఆ భార్యని చిత్రహింసలు పెట్టి ప్రాణాలు తీశాడు, మానసికంగా హింసించాడు అని చెప్పేసి ఆ యువతి తల్లిదండ్రులు ఆరోపిస్తూ వస్తున్నారు. ఆ భర్త ఏమో శ్రీచరణ్ ఏమో నాకు ఏ సంబంధం లేదంటున్నాడు. ఈ నేపథ్యంలో ఆర్టీవీ చేతులు ఇప్పుడు రాధా గాయత్రి చివరి క్షణాలు ఎలా గడిచాయి అనే డీటెయిల్స్ ఉన్నాయి. చనిపోవడానికి ముందు భర్త శ్రీచరణ్తో చాలా హ్యాపీగా గడిపింది రాధా గాయత్రి అంటూ తెలుస్తుంది. భర్తతో కలిసి ట్రిప్ ఎంజాయ్ చేసింది. ముస్సోరిలో జూన్ 15న అనుమానాస్పద స్థితిలో గాయత్రి చనిపోయింది. మనం వింటూ వస్తున్నాం. భర్త శ్రీచరణ్ పైనే కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. రాధా గాయత్రి మృతితో తనకే సంబంధం లేదు అంటూ శ్రీచరణ్ చెప్తూ వస్తున్నాడు. కేక్ తిని రెడ్ వైన్ తాగామంటూ, అయితే హై ఆల్టిట్యూడ్ కారణంగా హార్ట్ స్ట్రోక్ వచ్చి ఉండొచ్చు అంటూ శ్రీచరణ్ చెప్తున్నాడు. మరోవైపు గాయత్రి పేరెంట్స్ ఫిర్యాదుతో శ్రీచరణ్పై కేసు నమోదు చేశారు పోలీసులు. శ్రీచరణ్ది ఒక సైకో ప్రవర్తన అని, పెళ్ళైన నాటి నుంచే వేధించాడంటూ పేరెంట్స్ ఆరోపిస్తున్నారు. గాయత్రికి తెలియకుండా ఆమె ల్యాప్టాప్ బ్యాగ్లో ఒక GPS ట్రాకర్ పెట్టాడంటూ కూడా ఇప్పటికే చాలా సందర్భాల్లో గాయత్రి పేరెంట్స్ చెప్పారు. అలాగే గాయత్రి ఫ్రెండ్స్ కూడా చెప్తూ ఉన్నారు. వి ఆల్ నో, ఇప్పటికే వాళ్ళిద్దరూ కలిసి ఒక ట్రిప్కి వెళ్ళారు, వైఫ్ అండ్ హస్బెండ్. ఆ ట్రిప్లో ముస్సోరిలో ఉన్న టైంలో, ముస్సోరి వెళ్తున్నామని చెప్పలేదు, అయితే అక్కడ ముస్సోరిలో ఉన్నారు. ఎప్పటికప్పుడు కుటుంబ సభ్యులతో టచ్లోనే ఉన్నటువంటి గాయత్రి మరి ముస్సోరి వెళ్తున్నామని ఎందుకు చెప్పలేదు అనే అనుమానాన్ని కూడా ఇప్పుడు పేరెంట్స్ వ్యక్తం చేస్తున్నారు. అలాంగ్ విత్ దట్ అక్కడికి వెళ్ళిన తర్వాత ఉదయం లేచేసరికి నైట్ వైన్ తాగారు, కేక్ తిన్నారు, నిద్రపోయారు. ఉదయం లేచేసరికి రాధా గాయత్రి నోస్లో బ్లీడ్ అయి కనిపించింది. ఆమె ప్రాణాలతో లేదు. అయితే భర్తను అడిగితే తనకి బీపీ ఇష్యూస్ ఉన్నాయి, లో బీపీ ఉంది, దానివల్ల కూడా జరుగుండొచ్చు, అండ్ అట్ ది సేమ్ టైం ఆల్టిట్యూడ్ చేంజ్ ఉంది కదా, దానివల్ల ప్రెషర్ ఫీల్ అయిపోయి అలా జరుగుండొచ్చు అని చెప్పి అతను చెప్తున్నాడు. అయితే ఈ ఘటన జరిగిన తర్వాత ఇన్నేళ్ళు పెంచి పెద్ద చేసిన మాకు మాత్రం తనకి ఏ హెల్త్ ఇష్యూస్ ఉన్నాయని తెలియదు. మాకు ఇప్పటివరకు అసలు ఆ ట్రాక్ రికార్డు లేదు, తనకు సంబంధించిన హెల్త్ రికార్డ్స్లో ఎక్కడ అది లేదు. ఇప్పటికిప్పుడు ఎక్కడి నుంచి వస్తుంది? అతనే ఏదో చేసుంటాడు, భర్త ఏదో చేసుంటాడు అని తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు. ఈవెన్ రాధా గాయత్రి ఫ్రెండ్స్ కూడా చాలా సందర్భాల్లో అతను కొంచెం సైకోలాగా బిహేవ్ చేసేవాడని చెప్తూ ఉన్నారు. అట్ ది సేమ్ టైం ఒక GPS ట్రాకర్ పెట్టాడని, తనను ఎప్పుడు అనుమానిస్తూ ఉండేవాడని. ఈ విషయాన్ని చాలా సందర్భాల్లో గాయత్రి తన పేరెంట్స్కి చెప్పుకొని బాధపడిందని, ట్రిప్కి వెళ్ళొచ్చిన తర్వాత చాలా విషయాలు మీకు చెప్పాలి అని చెప్పి కూడా చెప్పిందని, ఈ GPS ట్రాకర్ పెట్టి గతంలో తనని ట్రాక్ చేసేవాడు, తన మూమెంట్స్ అన్ని ట్రాక్ చేస్తూ ఉండేవాడని కూడా చెప్తూ ఉన్నారు. సో ఏది నిజం ఏది అబద్ధం అనేది తెలియదు. కాకపోతే కొన్ని అనుమానాలకు మాత్రం అక్కడ ఉన్నటువంటి కొన్ని ఆధారాలు బలాన్ని చేకూరుస్తున్నాయి. రాధా గాయత్రి మృతి ఖచ్చితంగా సాధారణంగా జరిగింది కాదు, ఇందులో ఖచ్చితంగా ఏదో కోణం ఉంది, బలమైనటువంటి కారణం ఉంది అని కొన్ని ఆధారాలు ఆ బలాన్ని ఇస్తున్నాయి ఈ వాదనలకి. అయితే పోలీసులు తేల్చాల్సి ఉంది. ఇప్పటికే శ్రీచరణ్ని పోలీసులు విచారిస్తున్నారు. మరోవైపు మీడియా కూడా ప్రశ్నించే సమయంలో కొంత ఆవేదన వ్యక్తం చేశాడు, ఆగ్రహాన్ని వ్యక్తం చేశాడు. నా ఫ్యామిలీ డిస్టర్బ్ అవుతుంది, పోలీసులు ఏం చర్యలు తీసుకున్నా నా మీద పర్లేదు, అంతా విచారించిన తర్వాత నేను సహకరిస్తానని కూడా చెప్పాడు. ఈవెన్ ఆర్టీవీ ఈజ్ ట్రై టు టాక్ విత్ హిమ్, బట్ అతను మనకు సమాధానం చెప్పడానికి ఇష్టపడలేదు. నేను ఇప్పుడు ఏం మాట్లాడను, దయచేసి నన్ను ఏం అడగొద్దు అని చెప్పాడు. అతని ప్రైవసీని మనం ఇబ్బంది పెట్టడం ఇష్టం లేక, ఆ కంఫర్ట్ జోన్ని మనం డిస్టర్బ్ చేయడం ఇష్టం లేక ఎక్కువగా ప్రెజర్ చేయలేదు ఈ విషయంలో. అయితే ఇప్పుడు రాధా గాయత్రి తల్లితో ఆర్టీవీ మాట్లాడే ప్రయత్నం చేసింది. రామచంద్రరావు, మా ప్రతినిధి రామచంద్రరావు వారి కుటుంబ సభ్యులతో మాట్లాడారు. సో వాళ్ళు ఏమంటున్నారు, వాళ్ళ అనుమానాలు ఏంటి, వాళ్ళ వర్షన్ ఎలా ఉంది? శ్రీచరణ్ వర్షన్ మనం వింటూ వస్తున్నాం, నాకు ఏ సంబంధం లేదు, జస్ట్ మేము వెళ్ళాం, కేక్ తిన్నాం, నిద్రపోయాం, వైన్ తాగి నిద్రపోయాం అని చెప్తున్నారు. మరి ఇంకోటి, అసలు రాధా గాయత్రికి వైన్ తాగే అలవాటు కూడా లేదు, ఒకవేళ వైన్ తాగడం వల్ల ఏదైనా జరిగిందేమో, అంటే ఆ వైన్లో ఏదైనా కలిపి ఉండొచ్చేమో, రిపోర్ట్స్ రావాలి, పోస్ట్ మార్టం రిపోర్ట్స్ అని కూడా వెయిట్ చేస్తున్నారు. సో లెట్స్ సీ అసలు రాధా గాయత్రి తల్లి ఏమంటున్నారు. మా ప్రతినిధి రామచంద్ర మాట్లాడారు, మీరే చూడండి. రాధా గాయత్రి తల్లి సత్యవతి మనతో ఉన్నారు. ఆమె ఈరోజు విశాఖపట్నం మరొకసారి వచ్చారు. దీనిపై మనం ఆమెతో మాట్లాడదాం. అమ్మ, ఈరోజు వైజాగ్ వచ్చారు, నాకు కూడా అనుకోకుండా మీరు కలిశారు. ఏ పర్పస్ వచ్చారమ్మా, ఎవరిని కలిశారు? ఈరోజు సైనిక ఆఫీస్కి వెళ్ళామండి. మేము మా వారు ఆర్మీలో చేశారండి, ఎక్స్ ఆర్మీ ఆయన.
మంచుకొండల్లోనే తిరిగి నానా అవస్థలు పడి దీంట్లో మంచులో కప్పపడిపోతే తోడు సైనికులు ఆయన కాపాడి మళ్ళీ మాకు ఇచ్చేశారు. అంతలా కష్టపడ్డారు దేశం కోసం. అలాంటి ఆయన తన కూతురు కోసం ఇప్పుడు డెహ్రాడూన్లోనే ఎంతలాగా కష్టపడుతున్నారంటే, ఈ రోజు మేము ఇద్దరం కలిసి చేయవలసింది 10వ రోజు మా పాపది. ఆయన అక్కడ నేను ఇక్కడ ఒక 4-5 రోజుల నుంచి ఇద్దరికి కనీసం ఇది లేదు, ఓర్పు కూడా లేదు. ఒకరినొకరు ఓర్చుకునే ఇది కూడా మాకు లేకుండా, ఓదార్చుకునే ఇది కూడా మాకు లేదు. మేము ఇక్కడ, నేను ఇక్కడ, ఆయన అక్కడ అని. దేశం అందరూ మాకు న్యాయం చేయాలని ఆయన ఒక సైనికుడిగా ఆయన ఎంతలాగా బాధపడుతున్నారో ఇది ఒక్కసారి మీరు అందరూ గుర్తించాలండి. మాకు న్యాయం చేయండి. ఇంతకన్నా నేను ఒక తల్లిగా ఏం కోరుకుంటానండి? నా బిడ్డకి కొంచెం న్యాయం చేస్తారని ఆశపడుతున్నాను. ఓకే అమ్మ, ఈరోజు శ్రీచరణ్ వాళ్ళ నాన్నగారు దుర్గాప్రసాద్ గారిని నేను కలవడం జరిగింది. ఆయన పాప గురించి ఒక మంచి ఫ్రెండ్, అంటే వాళ్ళ కుటుంబానికి ఎంత దగ్గర నాకు కూడా అంత దగ్గర అయింది. ఒక రకంగా ఈ దశకర్మ 11 రోజులు చేయడం ఒక రుణం తీర్చుకుంటున్నానని చెప్తున్నారు. అయితే అదే సమయంలో నా కొడుకు, నేను చాలా సార్లు అడిగాను, అట్లాంటిది ఏం జరగలేదు అని ఆయన అంటున్నారు. అందుకే మేము ఇంత ధైర్యంగా, నా కొడుకు ముస్సోరి ఇప్పుడు పోలీసులు పిలిచిన వెంటనే వెళ్ళాడు. అట్లాగే నేను ఈ దశకర్మ కార్యక్రమాలు 11 రోజుల కార్యక్రమాలు చేస్తున్నా అని ఆయన దుర్గాప్రసాద్ గారు చెప్తున్నారు. వాళ్ళ కొడుకుని ఒక పక్కే వాళ్ళు చూస్తున్నారండి, 2 పక్కల వాళ్ళు చూడట్లేదు. భార్య అన్నదానికి తెలుస్తుందండి, 2 పక్కల చూస్తుంది భర్త ఎలాంటి వాడు అన్నది. ఎవరి పిల్లలు వాళ్ళకే ముద్దు కావచ్చు, కానీ ఆ అబ్బాయి ఒక సైకో, ఇది ఆయన కూడా గుర్తించాలి. ఆయన కూడా తెలిసినా వాళ్ళు బయటపడడం లేదు. టైం వస్తే వాళ్ళే పడతారని మేము కూడా వెయిట్ చేస్తున్నాము. ఆ అబ్బాయి ఇప్పుడు ఈ రోజు అక్కడికి వెళ్ళి డెహ్రాడూన్ వెళ్ళాడు అని చెప్తున్నారు. ఇక్కడ కర్మ చెయ్యాలండి భార్యది. అది అది ఆయన మళ్ళీ చేస్తాడా అండి? ఈ రోజు ఎంత పెద్దది ఇదండి వాళ్ళు చేయవలసింది. ఆ పిల్లలు లేడు, తల్లిదండ్రులు ఇద్దరు అనాథలుగా అక్కడ ఉన్నారు. అయితే ఇప్పుడు ఎవరిదండి ఇది పాపం? ఆ అబ్బాయి పాపం చేశాడు కాబట్టే కఠిన శిక్ష అబ్బాయికి వేయాలండి. ఇదే నా మనస్ఫూర్తిగా నేను కోరుకున్నది కూడా. సైనిక బోర్డు అధికారిని ఈరోజు కలిశారు, ఆయనకి ఏం ఫిర్యాదు చేశారు, ఆయన ఏమన్నారండి? సైనిక బోర్డు అధికారులను కలవడం జరిగింది ఇవాళ. వాళ్ళు కూడా మాకు సపోర్టెడ్ గా ఉంటాము, మేము అన్ని ఎంక్వైరీ చేస్తామని మాకు భరోసా ఇచ్చారు. అదే అందుకోసమే వెళ్ళాం మేము అక్కడికి. అది జరిగింది, తీసుకున్నారు, మేము పెట్టేవన్నీ చూశారు. మేము చేస్తామండి, మా తరపు నుంచి కూడా మీకు ఎప్పుడు సపోర్ట్ ఉంటుంది అని మాకు భరోసా ఇచ్చారండి. అమ్మ, శ్రీచరణ్ ని మేము ఒక 4 రోజుల క్రితం సింహాచలంలో కలిసాం. ఆయన అత్యంత ప్రేమతో నా కూతురు, నా భార్యతో వెళ్ళాను అంటున్నారు. ఈ విజువల్ మీరు చూడండి. అంటే ఈమె డెహ్రాడూన్ లో ఈ రకంగా, అంటే ఏదైతే ఇన్సిడెంట్ జరిగడానికి కొన్ని గంటల ముందు ఈ రకంగా గంగా నదిలో ముఖం కడుక్కుంది. అట్లాగే వాళ్ళు ఒక పుణ్య నీరు కూడా చల్లుకున్నారు. అంటే ఇంత ప్రేమ ఉన్న వ్యక్తిని ఎట్లాగా కొన్ని గంటల తర్వాత చనిపోయినట్టు మీరు అనుకుంటారు? అదంతా ఉట్టి డ్రామా అండి. ఎవరైనా చెప్పినా తల్లిగా నేనైతే వినను. ఆ అబ్బాయి ఒక వారం రోజుల నుంచి మా పాపను మాత్రం చాలా ప్రేమ అభిమానాలు చూపించాడు. ఆ రోజు కోసం వెయిట్ చేశాడు, ఆ రోజు రానే వచ్చింది. ఆ అబ్బాయి ప్రాణాలు తీసాడండి. ఎంతకన్నా నేను ఇంకెంతకన్నా చెప్పగలను? నేను చెప్పలేకపోతున్నాను. ఇదే జరిగింది. నేనైతే నమ్మనండి ఆ అబ్బాయి, అది నా బలమైన నమ్మకం. అది ఏంటి అబ్బాయి అంటాడు పోస్ట్ మార్టం రిపోర్ట్ రావాలంటాడు. భగవంతుడు ఉన్నాడు మన యందు అంటే అన్ని జరుగుతాయి. మాకు న్యాయం కావాలి. ఏం జరుగుతుందో అన్నది నాకు అర్థం కావట్లేదండి. అంటే ఇప్పుడు ధైర్యంగా నేను వెళ్ళాను అన్నట్టు శ్రీచరణ్ చెప్తున్నాడు. ఇప్పుడు ముస్సోరి వెళ్ళాడు. నేను పోలీసులకు, అంటే వాళ్ళ నాన్నగారు చెప్పడం, ఈ పోలీసులు అడిగే ప్రతి ప్రశ్నకి సమాధానం చెప్తాను అని అన్నారు. నిజంగా అతను అట్లా చేసి ఉంటే పారిపోవడం కానీ ఇట్లా చేస్తారు కదా, మరి ఇంకా ఇంత స్ట్రాంగ్ గా అతను అలా ముందుకు ఎలా వెళ్ళగలుగుతున్నారు? అతను ముసూరి వెళ్ళాడని వాళ్ళ నాన్నగారు అమ్మగారు చెప్తున్నారు. వెళ్తే ఈ పాటికి కనిపించాలి కదా. 4 రోజుల నుంచి అబ్బాయి మాకే కనిపించట్లేదు, మాకు తెలియలేదు, ఇక్కడ ఉన్నాడని మాత్రం తెలియట్లేదు. 4 రోజులు పడుతుందండి. మా వారు మధ్యాహ్నం వెళ్తే రాత్రి చేరిపోయారండి ముసూరి. వీళ్ళు 4 రోజులు ఈ అబ్బాయి ఇంకా వెళ్ళలేదు అంటే అందులోనే ఉందండి ఆ అనుమానం అంతాని. అసలు ఎక్కడికి వెళ్ళాడు అన్నది ముందు మీడియా అంతా అది తెలుసుకుని నా దగ్గరికి రండి. ఇదే నేను చెప్పవలసింది మీ అందరికి. ఇది ఒక రకంగా తల్లి సత్యవతి మొదటి నుంచి ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అయితే ఈ విజువల్స్ మనం చూడవచ్చు. ఆర్టీవీ ఈ అంశాన్ని చూపిస్తుంది. అయితే ఈ ముస్సోరి వెళ్ళడానికి కొన్ని గంటల ముందు ఈ రకంగా గంగా నది వద్ద మన గాయత్రి ఈ రకంగా ఒక ఫోటో దిగింది. అయితే ఇవన్నీ కూడా ఒక నమ్మించే క్రమంలోనే ఇవన్నీ కూడా శ్రీచరణ్ చేసి ఆ తర్వాత తన కుమార్తెను అంతమొందించారని చెప్తున్నారు. ముఖ్యంగా చూసుకుంటే ఎట్టి పరిస్థితుల్లో తన కుమార్తె మరణానికి న్యాయం జరిగే, ఆత్మ శాంతించే రకంగా ప్రభుత్వం కావచ్చు లేక పోలీసులు దర్యాప్తు చేసి త్వరితగతిన న్యాయం చేయాలని కోరుతున్నారు.
ముఖ్యంగా చూసుకుంటే ఈరోజు దశకర్మ. సహజంగా చూసుకుంటే చనిపోయిన భార్యకు అంతిమ వీడ్కోలు రకంగా ఒక రకంగా పుణ్య స్నానాలు పుణ్య కార్యక్రమాల్లో పాల్గొనాలి. కానీ ఈరోజు శ్రీచరణ్కి ఏ బాధ్యత లేని విధంగా వ్యవహరించారు. ఇదే ఒక నిదర్శనంగా కూడా ఈరోజు సత్యవతి గారు చెప్తున్నారు. కెమెరా పర్సన్ తిరుపతితో రామచంద్రరావు, RTV, విశాఖపట్నం. చిన్న చిన్న ఆనందాలు 35 ఏళ్లుగా నా జీవితంలో లేవు. 35 ఏళ్లుగా నేను డైపర్లలో బ్రతికాను. 6 సెంటీమీటర్ల ఫిస్టులా నా మూత్రాశయంలో లీకు కారణమైంది. ఎవరూ నాకు సహాయం చేయలేకపోయారు. AINUలో వైద్యులను కలిసే వరకు. అక్కడ వారు రోబోటిక్ శస్త్రచికిత్సతో నాకు పరిష్కారం ఇచ్చారు. వారు నా ఆత్మవిశ్వాసాన్ని కూడా తిరిగిచ్చారు. Precision care makes it possible. The Center for Robotic Surgery at AINU